హాయ్ అండి అందరికీ. నిన్న వీడియో చేశాను కదా, తను చిన్న బాబుకి క్లోరాక్స్ పోసిందని. ఆ వీడియో నేను చూసిన కాడి నుంచి నిజంగా నాకు చాలా హెడేక్. నా కళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో. నేను దాని గురించి చాలా ఎక్కువ ఆలోచించాను అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం నేను చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాను. తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. తను వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా ఫ్రెండ్స్. అందులో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. మాకు కూడా బాధేసిందేమే, అందరూ డబ్బులు వేసుకుని తనని ఇంటికి పంపించారు, పిల్లోడికి పోసేసింది, మాకు కూడా అది చాలా బాధ అనిపించింది అని. పసిపిల్లోడు కదండి, 2 దెబ్బలు కొట్టి భయం పెట్టుకోవచ్చు, ఒకేదన్నా భయం నేర్పించాలంటే. నీ అవసరం కోసం పసిపిల్లోడి మీద ప్రయోగాలు చేయకూడదు కదా, అది బ్లాక్మెయిల్ అవుతుంది. మన అవసరం కోసం పిల్లోడిని అడ్డు పెట్టుకోవద్దు. దాని గురించి నేను వీడియో చేశాను అనమాట. నిన్నంతా అలాగే ఉంది. కానీ ఈరోజు నా వీడియో ఏంటంటే అన్నల గురించి. ఓన్లీ డ్రైవర్ల గురించే డ్రైవర్ అన్నల గురించే మాట్లాడాలి అని అనుకుంటాను. కానీ ఎలాగోలాగా అందరు టాపిక్స్ వచ్చేస్తూ ఉంటాయి. నన్ను బాగా ఆదరిస్తున్నారు, నా వీడియోస్ చాలా బాగా చూస్తున్నారండి. అలాగే చూస్తున్నారు కదా అని చెప్పి సిస్టమ్ వచ్చిందల్లా నేను చెప్పడానికి నాకు అది ఇష్టం లేదన్నమాట. ఇక్కడ ఇండియాలో అంటే పెళ్ళి అయిన తర్వాత వెళ్తారు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం చదువుకున్నా సరే, ఎక్కువ కూడా చదువుకుని ఉంటారు. అన్నయ్యలు వెళ్ళిన అన్నయ్య వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ చదువుకునే ఉంటారు. అయినా సరే డ్రైవర్ పనికి వెళ్తారు, అయినా సరే వేరే దానికి వెళ్తారు అనమాట. ఇలా వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి ఫుడ్ చాలా బాగా ఇస్తున్నారండి. నేను చూస్తున్నాను వీడియోస్లో. ఒక అన్నయ్య పెడతాడనమాట. వాళ్ళు ఫుడ్ ఇస్తానే, వాళ్ళు ఫుడ్ పెడతానే ఉంటాడు, పక్క నుంచి వాళ్ళని తిడతానే ఉంటాడు. అలానే వచ్చేస్తాయి అనుకోండి, అవి కామన్ అనమాట. అయితే కొంతమందికి అసలు ఆ ఫుడ్ కూడా ఇవ్వరు. ఎందుకంటే మేము చేసేటప్పుడు అయితే మా దగ్గర తమిళనాడు అన్నయ్య మణికంఠ అనమాట. ఆ అన్నయ్య బాగా చేసేవాడు. ఆల్రెడీ సౌదీలో 3 సంవత్సరాలు చేశాడు అన్నయ్య. మా దగ్గరికి వచ్చాడు అనమాట. అప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి, తర్వాత మా ఇంట్లో పిల్లలు అందరినీ తీసుకెళ్తాకి 12 కార్లు, రోజుకొక కారు చొప్పున 12 రోజుల పాటు 12 కార్లు కడగాల్సిందే. అంటే 2 వారాలు ప్రతిరోజు, ఆ రోజు ఈ రోజు అనుకుంటా రోజు ప్రతి ఒక్క కారు కడగాల్సిందే. తనకి మా ఇంట్లో పిలిపిన అమ్మాయి కదండి ఉండేది, మాకు కూడా అలాగే పెట్టేది. ఆ అమ్మాయి ఒకరోజు వేడిగా ఉండేది, ఒకరోజు చల్లటన్నం పెట్టేసేది, ఉడకని చికెన్ ఒకటి పెట్టేసి పంపించేసేది. తను కొన్ని రోజులు చూశాడు. తర్వాత నాకు ఈ అన్నం వద్దని చెప్పేశాడు అనమాట. ముఖం మీద చెప్పేశాడు, వద్దని, నాకు ఈ అన్నం వద్దు, నేను తిన్నని చెప్పేశాడు అనమాట. చెప్తే మరి ఇంకేం కావాలంటే నాకు ఇండియా కూరలు కావాలి అని చెప్తే, మా దగ్గర ఒక హక్కు ఉంది, తన్ని మాట్లాడారు. ఇలా మణికంఠకి ఇండియా కూరలు కావాలంటని తను ప్రిపేర్ చేసి తనతో పంపించేవారు. అప్పుడు తను మనస్ఫూర్తిగా తినేవాడు అనమాట. అంతకుముందు తినేవాడు కాదు. కానీ చాలామంది డ్రైవర్లు అన్నయ్యలు ఎంత బాధపడతారో మాకు బాగా తెలుసండి. ఎందుకంటే కోవిడ్లో చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? నేను ఏదైనా అమ్మాయిల మీద వీడియో చేశాను అనుకో, అమ్మాయిలదే తప్పు అంటావమ్మా, అమ్మాయిలదే తప్పు అబ్బాయిలదే తప్పు కదా అని అంటున్నారు. అబ్బాయిల మీద చేశాను అనుకోండి, అబ్బాయిల మీదే తప్పమ్మా, అమ్మాయిలదే తప్ప అని అంటున్నారు. అలా అని లేదండి. నేను ఎవరి కష్టం వాళ్ళది డివైడ్ చేసి చెప్తున్నాను. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు, కానీ ఎవరి కష్టం, అక్కడ నువ్వు ఎంత కష్టం అనుభవిస్తున్నావో ఇక్కడ ఇంటికాడ ఉన్న వాళ్ళకి తెలియాలి. అంటే నీకు ఒక టైం ఇచ్చినప్పుడు, అది ఒక టైం బాత్రూమ్కి వెళ్ళే టైమో, నువ్వు అన్నం తినే టైమో మానుకుని ఇంటికి ఫోన్ చేస్తావు చూసావా, దాని విలువ వీళ్ళకి తెలియాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అంతకుమించి మరి ఏ ఉద్దేశము కాదు. కొంతమంది కామెంట్స్ నన్ను చాలా బాగా ఇది చేస్తున్నాయి, కొన్ని కామెంట్స్ డిస్టర్బెన్స్ అనమాట. అంటే నిజమేనండి, పిఎం నుంచి సీఎం వరకు కొరకడ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని మనం ఆప్ చేయలేమనుకోండి. ఇట్స్ ఓకే. అన్ని కామెంట్స్లో చిన్న కామెంట్స్ని వదిలేస్తున్నాను, కానీ వాళ్ళకు కూడా నేను రిప్లైలు ఇస్తున్నాను. తప్పులేమన్నా ఉంటే క్షమించండి అని కూడా క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే మనం ఒక వీడియో లేదా ఒక విషయం మనం పెట్టినప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టాలి. నేను మొన్నటి వరకు హ్యాపీగా షార్ట్స్ చేసుకుంటూ ఉండేదాన్ని, కానీ నాకు ఇలా మాట్లాడాలి, నాకు ఇలా చెప్పాలి అని అనిపిస్తుంది అనమాట. అందుకనే చెప్తున్నాను. మొన్న ఒక అమ్మాయి ఏడ్చి, ఇక్కడే రాయలసీమ కేసు అమ్మాయి అనుకుంటా, రాయచోటు సంథింగ్ ఏదో ఊరు, మళ్ళీ ఆ అమ్మాయి ఏడ్చి నన్ను రూమ్లో పెట్టి బంధించేశారు అని ఏడ్చి వీడియో తీసింది ఆవిడ. అసలు బట్ స్టోరీ ఏంటి? ఆల్రెడీ ముందు వెళ్ళింది, 3 నెలలు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసింది, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ బాబా చాలా బాగా చూస్తాడంట, కూరగాయలన్నీ తెస్తాడంట, వాళ్ళ మామ అరుస్తుందంట. కువైట్లో అంటేనే అంతండి, అలానే అరుస్తారు. ఆ అరుపులకు తట్టుకోవాలి కదా మనం పనిచేసి మనం స్ట్రాంగ్ అవుతాం. మెయిన్ ఒకటి, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, హ్యాపీగా చేసుకోండి. అక్కడికి వెళ్ళి జడిసిపోయి
మీ జడుపుని ఎదుటివాడికి బెదిరింపులాగా చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు భయం వేస్తుంది. నేను చాలా మందిని చూసాను ఇలాగా. మనకి భయం వేస్తుంది, ఆ భయాన్ని అణిచిపెట్టుకుని ఉంటేనే వీఆర్ స్ట్రాంగ్ అని నేను ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వగలను. అలా చెప్పొద్దు. ఆ అన్న కూడా అలాగే భయపడిపోయారు, ఎడారిలో చేశారు. ఆ అన్న మీద కూడా నేను వీడియో చేశాను. పీలేరో తూలేరో ఏదో ఊరు పేర్లు గుర్తుండవు ఈ రాయలసీమ కేసు నాకు. ఆ అన్నయ్య కూడా అంతే. వెయిట్ చేయాలండి, వెయిట్ చేయాలి. అందులో ఆ అమ్మాయి చేసే ఇంట్లో పని మనుషులు లేరా అంటే 9 మంది ఉన్నారంట. 9 మంది పని మనుషులు ఉండి ఒకే నేపాలు, మిగతా వాళ్ళందరూ ఇండియా వాళ్ళంట. ఇలాంటివి చేస్తేనే కదా ఇక్కడ ఇంటికాడ వాళ్ళకి ఒక బ్యాడ్ వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా కొంచెం ముందే తెలుసుకుని మీరు జాగ్రత్తగా నేను ఉండగలగాలి అనే నమ్మకం మీకుంటే అప్పుడు వెళ్ళండి. వెళ్ళి ఇలా ఏడ్చి ఇలా వీడియోలు పెట్టేసి ఆయన వీడియో తీస్తున్నాడు అనమాట. అప్పుడు చెప్తుంది మా బాబా బాగా చూశాడు. తర్వాత ఆవిడ గురించి నేను కూడా కనుక్కుంటే ఇది అని చెప్తున్నారు. అంటే వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు నాకు తెలియట్లేదు. కొంతమందిలో ఇదివరకు ఒకసారి ఒక ఆవిడ అలాగే వెళ్తే ఈ అమ్మాయికి ఫ్లైట్ ఎక్కేసి రావాలని ఉంది కాబట్టి అందుకే ఇలా చేసింది అన్నారు. అప్పట్లో కువైట్ అంటే చాలా అమ్మో అంత దూరం అనిపించేది. ఇప్పుడు ఏదో జస్ట్ హైదరాబాద్ వెళ్ళొచ్చేసినట్టు వెళ్ళొచ్చేస్తున్నారు. ఎందుకంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బ్యాక్ చేసుకుంటే టికెట్ రేట్స్ కంటే టికెట్ల రేట్లు అప్పుడు కంటే ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే జస్ట్ 8,000 9,000లో వచ్చేయచ్చు అనుకుంటా. కానీ అప్పుడు అలా కాదు, మ్యాక్సిమం 25,000 30,000 సంథింగ్ అలా ఉండేది నేను వెళ్ళిన టర్మ్లో. ఇప్పుడు మాత్రం అలా లేదు. దయచేసి ఒకటే మాట అండి, నేను ఇక్కడ మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, ప్రతి కష్టాన్ని విడమర్చి చెప్తున్నాను అంతే తప్ప మరి ఇతర బ్యాక్గ్రౌండ్ విషయాలు అయితే నాకు తెలియదు. ఇతర బ్యాక్గ్రౌండ్ విషయాల గురించి కూడా నేను మాట్లాడను. వి డోంట్ హ్యావ్ రైట్స్. జస్ట్ ఆ పనిలో ఉన్న కష్టం. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకి తెలీదు కువైట్ అనుభవం ఎలాగానని. అది కువైట్లో అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఆ బాధ. తెలుసా అండి ఎన్ని త్యాగాలు చేయాలో. ఇలా అంటున్నాను కాదు, డ్రైవర్ అన్నయ్యలైనా వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు, ఆ స్వతంత్రం ఉంటుంది. కానీ ఆ అమ్మాయిలకు అది ఉండదండి. వన్స్ ఇచ్చిన వాళ్ళ యూనిఫామ్ మరలా ఇండియాకు వచ్చేదాకా ప్రతిరోజు అదే యూనిఫామ్. సెలవు లేకపోతే ఇంక అదే యూనిఫామ్. ఎవరికైనా సెలవు ఉంటే మంత్లీ మన డ్రెస్సులు మనం వేసుకుని వెళ్ళొచ్చు. కానీ అదే యూనిఫామ్ మీద అదే ముడి మీద చెవులీలు ఎట్టనివ్వరు. మా మేడం అయితే చెవులీలు ఎట్టనివ్వదు, ఒక గాజు వేసుకొనివ్వదు, ఒక రింగ్ పెట్టుకొనివ్వదు, ఏం పెట్టుకొనివ్వదు, నా ఉంగరం అయితే ఏం పెట్టుకొనివ్వదు. అస్సలు ఊరికే ఉండాలి 3 వేసుకుని. అలా ఒక బొట్టు పెట్టుకొనివ్వరు, ఏం పెట్టుకొనివ్వరు, కాళ్ళకి పట్టీలు పెట్టుకొనివ్వరు. నువ్వు ఎలా అయితే పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఏమీ మూతులకి ముక్కులకి లేకుండా అలా ఉంచుతారు కొంతమంది కువైట్లు. మా మేడం అయితే కొన్ని పెళ్ళిళ్ళు వదిలేసుకోవాలి, కొన్ని చావులు వదిలేసుకోవాలి. నిజంగా ఆయన వాళ్ళు చచ్చిపోతే చూడలేని పరిస్థితి. కావాల్సిన వాళ్ళ పెళ్ళి ఇంట్లో అన్న కూతురు అక్క కూతురు లేకపోతే పెద్దమ్మ కూతురులో పెళ్ళిళ్ళు అయితే ఆ పెళ్ళిళ్ళు వదిలేసుకోవాలి, ఆ ఆనందాన్ని వదిలేసుకోవాలి. ఈ ఆనందాలన్నీ ఎవరి కోసం వదిలేసుకుంటుంది? తను కుటుంబం కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసమో లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసమో. నేను అది మాత్రమే చెప్తున్నాను. మీరు నన్ను బాగా అర్థం చేసుకోండి, మీరు నన్ను బాగా అబ్జర్వ్ చేయండి నా మాటని. మీరేమో కామెంట్స్ ఏమో పెడుతున్నారు, నేనేం కాదనట్లేదు. కానీ నేను ఆ టైంలో మన మైండ్ సెట్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అది నేను చెప్తున్నాను. జస్ట్ దాన్ని అర్థం చేసుకోండి అబ్బా, అంతకు మించి ఇంకేం కాదు. మీరెవరు నాకు శత్రువులు కాదు, నేనేం మీకు మిత్రురాలని కాదు. మీరు ఎలాగో నేను అలాగే. కాకపోతే అక్కడ అనుభవించిన బాధని నాకెందుకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నేనే అలా ఉన్నానా లేకపోతే నాలాంటి మైండ్ సెట్స్ ఇంకా చాలామంది ఉన్నారని నాకు మొన్నే రీసెంట్గా తెలిసింది, మెసేజ్లో తెలుస్తుంది. ఈ వీడియో ఎంత తొందరగా ఎందుకు చేస్తున్నాను అంటే నేను ప్రిపేర్ అవ్వను, చెయ్యాలి చేద్దామనని. అప్పుడు అనిపిస్తుంది మనసులో 4 మాటలు తొందరగా చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే నేను మర్చిపోతాను మళ్ళీ. అందు గురించి అండి. అలాగే నా వీడియోని చూసి లైక్ చేస్తూ మీకున్న సంభాషణ కూడా నాతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది అడుగుతున్నారు, అక్క నీకు ఇంకెప్పుడు వెళ్ళే ఉద్దేశం ఉందానని. లేదండి, నాకు చాలా చిన్న బాబు అనమాట. నాకు ఇప్పట్లో ఉద్దేశం లేదు. నాకేమో కష్టపడుకోవాలంటే చాలా ఇష్టం, బట్ నాకు ఆ ఉద్దేశం లేదు. వెళ్ళిన వారు అందరినీ రెస్పెక్ట్గా చూడండి. మీరు వాళ్ళ ఏమంటారబ్బా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రావట్లేదు.
వాళ్ళ పనితీరు, వాళ్ళ కష్టపడిన తీరు, ఇన్ని త్యాగం చెయ్యాలి. అది ఈజీ కాదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనం ఎప్పుడో 3 సంవత్సరాల డ్రెస్ ఇక్కడ వేసుకుంటే ఇంటికాడ వాళ్ళు ఏమంటారు అంటే, కొంచెం రిచ్ పీపుల్స్ అనమాట, అబ్బో ఇది నేను ఎప్పుడో వాడేశాను. అది కాదు, ఆ 3 సంవత్సరాల కాడే ఆగిపోయింది మా మైండ్. ఆ 4 సంవత్సరాల కింద డ్రెస్ కాడే ఆగిపోయింది. ఇప్పుడంటే వచ్చేసినాయిలేండి, ఇప్పుడు ఎలా అయినా వాడేసుకుంటున్నారు. బట్ నేను చేసినప్పుడు మాత్రం అంత లేదు, అలా లేదనమాట. అంతే అండి వీడియో. కష్టాన్ని మాత్రమే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఆ కామెంట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. బట్ నేను ఈసారి ప్రిపేర్ అవుతాను కన్ఫామ్గా. ప్రతి ఒక్కటి దేని గురించి నేను మాట్లాడాలి అనేది ప్రిపేర్ అయ్యే మీ ముందుకు వస్తాను. ఎందుకంటే మళ్ళీ మీరు నాకు మెసేజ్ పెట్టినప్పుడు టక్కన నేను మీకు రిప్లై ఇవ్వగలగాలి. ఆ ఇవ్వగలగలే ఆలోచన నాకు ఉండాలన్నమాట. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ప్రతి ఒక్కరికి కువైట్లో చేసే ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా రెస్పెక్ట్. అన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ, వదిన కానీ, ఎవరైనా. ఎందుకంటే ఎన్నో కొన్ని వదిలేసుకుంటేనే అక్కడ జీవించాలి. ఎవరంటే ఈ రోజుల్లో అలా వదిలేసుకుని బ్రతకగలిగే మనుషులు? మన కుటుంబం కోసం వదిలేసుకుంటున్నాం. అది నాకు తెలిసి ఒక గొప్ప వరం అనుకుంటాను నేను. మన బిడ్డల కోసం, మన ఫ్యామిలీ కోసం కొన్ని త్యాగాలు చేసేటప్పుడు అది చాలా బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. ఈ వీడియో అంతే. తప్పకుండా లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి. ఆ లైక్ చేస్తే ఈ వీడియో మీ దాకే కాకుండా ఇంకా 2-3కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను రిక్వెస్టెడ్గా ఏదన్నా మిమ్మల్ని అడుగుతాను అంటే అది జస్ట్ లైక్ మాత్రమే. ముందంతా అస్సలు అడగలేదు నేను మిమ్మల్ని, అడగకుండానే నాకు లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. అంతే ఈ వీడియో.